తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పద్దును ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తెలిపారు. అలాగే ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.75 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈసారి 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల మధ్య పద్దు ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇటు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కౌన్సిల్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది మొదటి బడ్జెట్ అని చెప్పొచ్చు. 2024-25కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్కు సంబంధించి ఇప్పటికే గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అది 2 లక్షల కోట్ల 75,000 కోట్ల ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. 2.75. అయితే ఇప్పుడు దానికి అంచనాలు మించి అయితే ప్రభుత్వం ఇప్పటికే చెప్తూ వస్తుంది, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు సంబంధించుకోవచ్చు, నిధులు కానీ రావు అని ఎక్స్పెక్ట్ చేసిన నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో కమిటీ హాల్ 1లో అసెంబ్లీకి సంబంధించి హాల్లో కేబినెట్ భేటీ కావడం జరిగింది. అసెంబ్లీ ఈ బడ్జెట్ సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇంకా ఈ చాలా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా ఇందులో బడ్జెట్ అలొకేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేయండి అని చెప్పి అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో డిమాండ్స్ సందర్భంగా కావచ్చు, అప్రాప్రియేషన్ బిల్ ఆమోదం కోసం కావచ్చు, ఇటు అన్ని రకాల ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే ఆస్కారం ఉన్న నేపథ్యంలో దాన్ని తిప్పుకొట్టే విధంగా ఎలా వ్యూహంగా అనుసరించాలనే దాని మీద కూడా క్యాబినెట్, ఎందుకంటే నిన్న డిస్కషన్ నడిచింది కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే విధంగా అసెంబ్లీలో వార్ నడిచింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కౌంటర్ ఇటు ఇస్తూ వస్తుంది. అయితే ఈ 2 అంశాలు చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ సంబంధించి ఇటు మంత్రులు ఎవరు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైతున్నారో స్పాంటేనియస్గా సందర్భానుసారం ఎవరికి వారు ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి శాఖల వారిగా అని చెప్పి సీఎం దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు కౌన్సిల్లో బీఆర్ఎస్ మెజార్టీగా ఉన్న నేపథ్యంలో కౌన్సిల్లో కూడా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని రిజల్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇతరులకు సంబంధించినవి ఇటు కౌన్సిల్లో మెజార్టీ తక్కువ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి ఆ కౌన్సిల్లో కూడా ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ఇటు ప్రిపేర్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్పై ప్రజలైతే తెలంగాణ ప్రజలైతే చాలా ఆశలతో ఉన్నారు, అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటు రైతు భరోసా ఇంప్లిమెంట్ కావచ్చు, కౌలు రైతుకు రైతు భరోసా లాంటిది కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు,
కావచ్చు, ఇటు ఉచిత గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, గృహజ్యోతికి సంబంధించి రైతు రుణమాఫీ ప్రధానంగా దీనికి కేటాయింపులకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు మేము దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తుంది. వీటికి ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విద్యావేత్తలతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా కొంతమంది రైతు నేతలు వారితోటి భేటీ అయ్యారు. అదేవిధంగా కొంతమంది తెలంగాణ మేధావులతోటి కూడా భేటీ అయ్యి బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉంటే ఏ రంగాలకు కేటాయించాలనేది కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇటు కేబినెట్ మంత్రులతో ఎప్పటికప్పుడు అంశాల వారీగా చర్చించడం జరిగింది. అందుకు అనుకూలంగా అంటే ఏ వర్గాన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని వర్గాలను అంటే బడ్జెట్ అలొకేషన్ కేటాయించిన తర్వాత బడ్జెట్లో వారికి అందరికీ పాలన న్యాయం జరిగే విధంగా కేటాయింపులు ఉండాలనేది గవర్నమెంట్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుకూలంగా బడ్జెట్ రూపకల్పన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కేంద్రం పట్ల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ఫైట్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్రం వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆదాయం నుంచే డిపెండ్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు యథావిధిగా రెగ్యులర్గా వచ్చే గ్రాంట్లు ఎలాగో వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా ఏ స్కీమ్స్కి అయితే ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ లాంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీటికి అంటే పల్లెలకు ఇటు పట్టణాలకు సంబంధించి కేంద్రం కొన్ని గ్రాంట్స్ ఇస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో వాటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కు కొన్ని గ్రాంట్స్ కేటాయించుకునే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా అగ్రికల్చర్ సెక్టర్ మీద ప్రధాన ఫోకస్ పెట్టబోతుంది. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి కూడా ఇటు ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. ఎందుకంటే ఇటు కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే దానికి బడ్జెట్ అలర్ట్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన జీవో ఇష్యూ చేశారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించినది. ఈ నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్కి ప్రధానంగా, ఎందుకంటే ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ దగ్గర ఆ ప్రాజెక్టు ఆ పొజిషన్లో కాకుండా వీధి కట్టాల్సింది 9 హెట్టి దగ్గర ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరుతాం, లిఫ్ట్ ద్వారా ఖచ్చితంగా తెలంగాణ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చి తీరుతాం అని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఉండబోతుంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి మెడికల్ కాలేజీలు కట్టారు కానీ దానికి సంబంధించి ఏదైతే స్టాఫ్ కావచ్చు, మిగతా ఫర్నిచర్ సంబంధించి ఇట్లా కొన్ని ఇష్యూస్ డిపెండ్ అయి ఉన్నాయి. కేంద్రం నుంచి మెడికల్ కౌన్సిల్ కూడా కొన్ని అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ క్లాసులు గతంలో నిర్వహించినప్పటికీ తర్వాత కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు అడ్మిషన్ ఈసారి. ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్న నేపథ్యంలో వాటిపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి బడ్జెట్ అలొకేషన్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ఎడ్యుకేషన్, హెల్త్, వ్యవసాయ రంగం వీటికి ప్రధాన కేటాయింపులు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలకు సంబంధించి కేటాయింపులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రుణమాఫీ